హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీలో నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. రఘుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తుంటారు. స్టోరీలోకి వెళ్తే ఒక చిన్న గ్రామం, చుట్టూ అంతా పచ్చని పొలాలతో నిండి ఉంది. అక్కడ అందరికీ నాయుడు గారంటే గౌరవం, నమ్మకం. ఆయన మాటే శాసనంగా అనుసరిస్తారు. అతనికి 2 పిల్లలు, కుమారుడు రవి, కూతురు శిరీష. కానీ నాయుడు తన సొంత పిల్లల మాట కన్నా ఎక్కువగా రఘు మాటే వేదంగా భావిస్తారు. చిన్ననాటి నుంచి రఘుని సొంత కొడుకులా చూసుకునేవాడు. నాయుడు చదువుతో కూడిన అన్ని విద్యలు నేర్పించాడు. తన పనులకి ఎంతో గర్వించేవాడు. రఘు కూడా నాయుడిని దేవుడిలా పూజించేవాడు. కాలం గడిచింది. నాయుడు బాగా వృద్ధుడయ్యాడు. తన ఆస్తిని పిల్లలకు 3 భాగాలుగా పంచివ్వాలని అనుకుంటాడు. ముందుగా రఘుని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళి తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న రవి ఆగ్రహంతో, నాన్న, పరాయివాడికి మా ఆస్తిలో భాగమా అని ఎదురు తిరుగుతాడు. కానీ నాయుడు రవికి వాడు పరాయివాడు కాదు, రఘు కూడా మనవాడే అని నచ్చ చెప్పుతాడు. ఈ అవకాశాన్ని అదునుగా తీసుకున్న రఘు ఒక పథకం పన్నుతాడు. ఒక న్యాయవాది ద్వారా మిగిలిన మొత్తం ఆస్తిని కూడా తన పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న శిరీష రఘుని నిలదీసి అడుగుతుంది. రఘు శిరీషతో, అంతా నాయుడు గారే చేశారు, నాకేమీ తెలియదు అంటూ మాట మారుస్తాడు. అప్పటికే తండ్రి ఆరోగ్యం అంతగా బాగోలేదని శిరీష సమయం వచ్చాక చెప్దామని అనుకుంటుంది. కానీ ఓ రోజు రవి ఆస్తి డాక్యుమెంట్లు చూసి షాక్ అవుతాడు. మొత్తం ఆస్తి రఘు పేరు మీద ఉండడం చూసి, సంతకాలు నకిలీవి కదా, ఈ విషయం తండ్రికి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తాడు. ఎంతలో నాయుడు తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరతాడు. సమయం చూసుకుని శిరీష తండ్రికి అసలు విషయం చెప్తుంది. నాన్న, రఘు మనల్ని మోసం చేశాడు. అది విన్న నాయుడు బాధపడుతూ శిరీషతో ఇలా అంటాడు, మన అనుకున్నవాడే మోసం చేశాడమ్మా, నన్ను క్షమించు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొద్ది రోజులకి నాయుడు కన్ను మూస్తాడు. జరిగిన విషయం గురించి రవి, శిరీష పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పోలీసులు రఘుని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెడతారు. కోర్టులో డాక్యుమెంట్లు పరిశీలించగా సంతకాలు అన్నీ న్యాయస్థానంలో ఫేక్గా నిరూపించబడతాయి. జడ్జి గారు రఘుకి తగిన శిక్ష విధిస్తారు. రఘు జైలుకి వెళ్తాడు. రవి, శిరీష తండ్రిని జ్ఞాపకం చేసుకుంటారు.